క్షీరసాగర మథనం కోసం చేసిన ప్రయాణం అది. హాలాహలం ప్రపంచవ్యాప్తం చెందిన సమయం అది. మహాశివుడు నీలకంఠాధరుడిగా మారడానికి కారణమేమిటి? దేవతలు, రాక్షసులు అమృతం కోసం, సముద్రమథనం చేయడం కోసం శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించవలసి వచ్చింది. ఇలా త్రిమూర్తులైన ఈ ముగ్గురు సృష్టి ఆది నుండి అంతం వరకు నడిపిస్తూ ఉంటారు. ఒక జీవాన్ని సృష్టించేది బ్రహ్మ అయితే ఆ జీవాన్ని రక్షించేది విష్ణువు, ఇక జీవాన్ని శిక్షించేది శివుడు. ఈ సృష్టి నడుస్తున్నప్పుడు నిర్దేశించిన క్రమంలో కొనసాగించడంలో ఆటంకాలు వచ్చినప్పుడు సృష్టిని కాపాడే బాధ్యత మహావిష్ణువు తీసుకుంటారు. దేవతల రాజైన ఇంద్రుడు పరిపూర్ణ శక్తితో పాటు అష్ట ఐశ్వర్యాలను అనుభవిస్తున్న సమయంలో మహాశివభక్తుడైన దుర్వాస మహర్షి పృథ్వీలో విహరిస్తూ ఉండగా ఆయనకు ఒక అప్సరస నుండి దివ్యమైన పూలమాల లభించింది. ఆ పూలమాల నుంచి పవిత్రమైన సుగంధం విరజల్లుతుంది. ఆ మాలను ఇంద్రుడికి బహుమతించడానికి దేవలోకం వెళ్ళారు. ఆ మహర్షి చాలా భక్తిభావంతో ఆ మాలను ఇంద్రునికి ఇచ్చారు. ఆ మాల యొక్క మహత్రాన్ని గుర్తించకుండా ఐరావతం యొక్క కుంభస్థలం మీద వేశాడు. దివ్య సుగంధాలు కలిగినటువంటి ఆ మాలలో అనేక తుమ్మెదలు ఆశ్రయించడం చేత అవి ఐరావతం చెవిలోని గోల చేయడం వల్ల, అవి చిరాకు చేయడం వల్ల ఐరావతం తల మీద ఉన్న మాలను తీసి నేలకు వేసి తొక్కివేయడంతో అలా చూసిన మహర్షికి చాలా కోపం రావడంతో, ఎంతో పవిత్రమైన మాలను నీకు తెచ్చినందుకు దానికి తగ్గ ఫలితాన్ని నువ్వు అనుభవించక తప్పదు. నీ అష్ట ఐశ్వర్యాలు కోల్పోయి ప్రతి దాంట్లోని విజయాన్ని కోల్పోవాలని నీకు శపిస్తున్నానని మహర్షి చెప్పగా, అక్కడ నుండి జరిగిన ప్రతి యుద్ధంలోనూ అసురుల చేత దేవతలు ఓడిపోతూనే ఉండేవారు. ఇంద్రుడి నిర్లక్ష్యంతో జరిగిన ఈ పొరపాటుకి దేవతలు అందరూ శిక్షకి అర్హులయ్యారు. ఇలాగే జరిగితే సమస్త సృష్టికి చాలా అపాయం. అందుకని దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి సహాయం అడగా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అర్థించమని చెప్తారు. మహావిష్ణువు ఆశ్రయించడానికి వెళ్ళిన దేవతలతో మహావిష్ణువు ఇలా అంటారు: దేవతలు, అసురులు కలిసి అమృతాన్ని